హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం చార్మినార్ ఎక్స్ప్రెస్ ట్రైన్కి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఒకసారి ఛానల్ చెక్ చేయండి. కంటెంట్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు నా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా నా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. వీడియోని చివరి వరకు చూసి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. చార్మినార్ ఎక్స్ప్రెస్ ప్రస్తుతం హైదరాబాద్ తాంబరం మధ్య ప్రయాణిస్తుంది. ఈ ట్రైన్ని ఏ విధంగా ప్రారంభించారు అనేది కంప్లీట్ హిస్టరీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ ట్రైన్ని ప్రారంభంలో ఒక సమ్మర్ స్పెషల్ ట్రైన్గా ప్రారంభించడం జరిగింది హైదరాబాద్ చెన్నై మధ్య. 1984లో ఈ ట్రైన్ని సమ్మర్ స్పెషల్ ట్రైన్ నుంచి రెగ్యులర్ ట్రైన్గా అప్గ్రేడ్ చేసి వారానికి 3 రోజులు నడిపారు. అంటే ఒక ట్రై వీక్లీ ట్రైన్గా చెన్నై హైదరాబాద్ మధ్య ఈ ట్రైన్ ప్రయాణించింది. అప్పట్లో ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 5960గా ఉండేది. అప్పట్లో ఈ ట్రైన్ సదరన్ రైల్వే జోన్ పరిధిలో ఉండేది. ప్రారంభంలో ఈ ట్రైన్ విజయవాడ, కాజీపేట్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో మాత్రమే ఆగేది. అంటే ఆ స్టేషన్స్లోనే స్టాప్ ఉండేది. కొంతకాలానికి ఈ ట్రైన్ నెంబర్ 5960 నుంచి 6059, 6060గా మారింది. ఇలా ఈ ట్రైన్ దాదాపు ఒక 4 సంవత్సరాల పాటు ట్రై వీక్లీ ట్రైన్గా హైదరాబాద్ మరియు చెన్నై మధ్య సర్వీస్ని అందించింది. ఈ ట్రైన్కి ఉన్న డిమాండ్ని గుర్తించి 1988వ సంవత్సరంలో డైలీ ట్రైన్గా అప్గ్రేడ్ చేయడం జరిగింది. ఇలా డైలీ ట్రైన్గా హైదరాబాద్ చెన్నై మధ్య ఈ ట్రైన్ సేవలు అందించేది. కొంతకాలానికి ఈ ట్రైన్ని సదరన్ రైల్వే జోన్ నుంచి సౌత్ సెంట్రల్ రైల్వే జోన్కి షిఫ్ట్ చేశారు. జోన్ మారిన తర్వాత ఈ ట్రైన్ నెంబర్ మళ్ళీ మారింది. 6059, 6060 నుంచి 7059, 7060గా మారింది. ఇలా ఈ ట్రైన్ ఒక ఎక్స్ప్రెస్ ట్రైన్గా హైదరాబాద్ మరియు చెన్నై మధ్య సర్వీస్ని అందించేది. కొంతకాలానికి ఈ ట్రైన్ని ఎక్స్ప్రెస్ నుంచి సూపర్ ఫాస్ట్ ట్రైన్గా అప్గ్రేడ్ చేయడం జరిగింది. సూపర్ ఫాస్ట్ ట్రైన్గా అప్గ్రేడ్ చేసిన తర్వాత ఈ ట్రైన్ నెంబర్ మళ్ళీ మారింది. 7059, 7060 నుంచి 2759, 2760గా మారింది. 1995వ సంవత్సరంలో ఈ ట్రైన్ కోచెస్ సంఖ్య 24గా ఉండేది. అప్పట్లో ఆంధ్రప్రదేశ్ ఎక్స్ప్రెస్ మాత్రమే 24 కోచ్లతో ప్రయాణించేది. ఆంధ్రప్రదేశ్ ఎక్స్ప్రెస్ తర్వాత 24 కోచ్లతో ప్రయాణించిన ట్రైన్ ఈ చార్మినార్ ఎక్స్ప్రెస్సే. ఈ ట్రైన్కి చార్మినార్ ఎక్స్ప్రెస్ అనే పేరు ఎలా వచ్చిందంటే హైదరాబాద్ స్మారక చిహ్నమైన చార్మినార్ ఉంది కదా, సో దాని పేరునే ఈ ట్రైన్కి పెట్టడం జరిగింది. ఈ ట్రైన్కి ఐసీఎఫ్ సెంటర్ బఫరింగ్ కోచెస్ని ఉపయోగించేవారు అప్పట్లో. నవంబర్ 4, 2019న ఈ ట్రైన్కి ఉన్న ఐసీఎఫ్ కోచెస్ని ఎల్హెచ్బి కోచెస్గా అప్గ్రేడ్ చేయడం జరిగింది. ఎల్హెచ్బి కోచెస్గా అప్గ్రేడ్ చేసిన తర్వాత ఈ ట్రైన్ యొక్క కోచెస్ సంఖ్య 24 నుంచి 22కి మారింది. అంటే 2 కోచెస్ తగ్గిపోయినాయి. ఈ ట్రైన్ చాలా ముఖ్యమైన ట్రైన్. అటు హైదరాబాద్ వెళ్ళాలన్నా ఇటు చెన్నై రావాలన్నా కూడా చాలామంది ఈ ట్రైన్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇది ఒక ఓవర్ నైట్ ట్రైన్ అవ్వడం వల్ల రాత్రి ఎక్కితే మార్నింగ్ కల్లా హైదరాబాద్ చెన్నై చేరుకోవచ్చు. ఓన్లీ హైదరాబాద్ చెన్నై ప్రాంతం వారు మాత్రమే కాకుండా ఒంగోలు, గూడూరు, నెల్లూరు ప్రాంత ప్రజలు కూడా ఇటు హైదరాబాద్ రావడానికి ఎక్కువగా ఈ ట్రైన్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు, ఒక ఓవర్ నైట్ ట్రైన్ అవ్వడం వలన. సో ఈ ట్రైన్ చాలా ముఖ్యమైన ట్రైన్. మార్చి 23, 2020న కోవిడ్-19 లాక్డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా అన్ని ట్రైన్స్ని రద్దు చేయడం జరిగింది. అదే టైంలో ఈ ట్రైన్ని కూడా రద్దు చేయడం జరిగింది. ఇలా దాదాపు 7 నెలలు ఈ ట్రైన్ సేవలు అందించలేదు. తిరిగి మళ్ళీ ఈ ట్రైన్ని అక్టోబర్ 20, 2020న ఒక ఫెస్టివల్ స్పెషల్ ట్రైన్గా ప్రారంభించారు. అయితే ఈ ట్రైన్ యొక్క టెర్మినల్ని చెన్నై నుంచి తాంబరంకి పొడిగించడం జరిగింది. అప్పట్లో ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 02760 నెంబర్తో ప్రతిరోజు సాయంత్రం 6:30 హైదరాబాద్లో బయలుదేరి నెక్స్ట్ డే మార్నింగ్ 9:15 తాంబరం చేరుకునేది. తిరుగు ప్రయాణంలో 02759 నెంబర్తో ఒక ఫెస్టివల్ స్పెషల్ ట్రైన్గా తాంబరంలో సాయంత్రం 5 గంటలకు బయలుదేరి నెక్స్ట్ డే మార్నింగ్ 8 గంటలకి హైదరాబాద్ చేరుకునేది. ఇలా ఈ ట్రైన్ దాదాపు 13 నెలల వరకు కూడా ఒక ఫెస్టివల్ స్పెషల్ ట్రైన్గా హైదరాబాద్ తాంబరం మధ్య ప్రయాణించేది. తిరిగి మళ్ళీ నవంబర్ 15, 2021న అన్ని ఫెస్టివల్ స్పెషల్ ట్రైన్స్ని, కోవిడ్ స్పెషల్ ట్రైన్స్ని కూడా రెగ్యులర్ ట్రైన్స్గా మార్చడం జరిగింది. సో అప్పటి నుంచి ఈ ట్రైన్ మళ్ళీ రెగ్యులర్ ట్రైన్గా మారడం జరిగింది. రెగ్యులర్ ట్రైన్గా మారినప్పటికీ ఈ ట్రైన్లో అన్రిజర్వ్డ్ కోచెస్ అనేవి ఉండేవి కాదు. ఈ అన్రిజర్వ్డ్ కోచెస్ని సెకండ్ సిట్టింగ్ రిజర్వ్డ్ కోచ్గా మార్చి ట్రైన్స్ని నడిపించేవారు. రెగ్యులర్ ట్రైన్గా మారిన తర్వాత ఇలా దాదాపు 6 నెలల పాటు ఇది ఒక అన్రిజర్వ్డ్ కోచెస్ లేకుండా ప్రయాణించింది. తిరిగి మళ్ళీ మే 16, 2020న అన్ని ట్రైన్స్లలో కూడా అన్రిజర్వ్డ్ కోచెస్ని మళ్ళీ పునరుద్ధరిస్తున్నట్లు రైల్వే వారు తెలిపారు.
సో అప్పటి నుంచి ఈ ట్రైన్కి మళ్ళీ అన్రిజర్వ్డ్ కోచెస్ వచ్చాయి. సో అప్పటి నుంచి ఈ ట్రైన్ ఇంతకుముందు కోవిడ్-19 లాక్డౌన్కి ముందు ఏ విధంగా అయితే ప్రయాణించేదో అదేవిధంగా మళ్ళీ ప్రయాణించడం మొదలుపెట్టింది. ఈ విధంగా ఇది స్పెషల్ ట్రైన్గా ప్రయాణించినప్పుడు టికెట్ ఫేర్ కూడా చాలా ఎక్కువ ఉండేది, అంటే రెగ్యులర్ ఛార్జెస్ కంటే ఎక్కువ ఉండేది. సో మళ్ళీ ఇది రెగ్యులర్ ట్రైన్గా మార్చడంతో ఇదివరకు ఏదైతే టికెట్ ప్రైస్ ఉండేదో మళ్ళీ అదే టికెట్ ప్రైస్ని పెట్టడం జరిగింది. ఈ ట్రైన్ యొక్క ప్రస్తుత వివరాల్లోకి వెళ్తే ఈ ట్రైన్ ప్రస్తుతం 12760 నెంబర్తో ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకి హైదరాబాద్లో బయలుదేరి నెక్స్ట్ డే మార్నింగ్ 8 గంటలకి తాంబరం చేరుకుంటుంది. రిటర్న్ జర్నీలో 12759 నెంబర్తో ప్రతిరోజు సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకి తాంబరంలో బయలుదేరి నెక్స్ట్ డే మార్నింగ్ 8 గంటల 10 నిమిషాలకి హైదరాబాద్ చేరుకుంటుంది. ఈ ట్రైన్ ప్రయాణించే మొత్తం దూరం 818 కిలోమీటర్లు. ప్రయాణించే మొత్తం సమయం 14 గంటలు. హైదరాబాద్ నుంచి తాంబరం వెళ్ళేటప్పుడు, తాంబరం నుంచి హైదరాబాద్ వచ్చేటప్పుడు మొత్తం 14 గంటల 40 నిమిషాల సమయం తీసుకుంటుంది. ఈ ట్రైన్ ప్రయాణించే మార్గంలో మొత్తం 16 స్టేషన్స్లో ఈ ట్రైన్కి స్టాప్ ఉంది. ఈ ట్రైన్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల మీదుగా ప్రయాణిస్తుంది. ఈ ట్రైన్ ఆగే స్టాప్స్ విషయానికి వస్తే హైదరాబాద్లో బయలుదేరి సికింద్రాబాద్, కాజీపేట్ జంక్షన్, వరంగల్, మహబూబాద్, డోర్నకల్ జంక్షన్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోల్, కావలి, నెల్లూరు, గూడూరు, నాయుడుపేట, సూళ్ళూరుపేట, చెన్నై ఎగ్మూర్ మీదుగా తాంబరం చేరుకుంటుంది. ఈ ట్రైన్ యొక్క టైం టేబుల్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, మీరు అక్కడికి వెళ్ళి చూడండి. ఈ ట్రైన్ యొక్క మ్యాక్సిమం పర్మిసిబుల్ స్పీడ్ 130 km/h, యావరేజ్ స్పీడ్ వచ్చేసి 56 km/h. ఇది ఒక సూపర్ ఫాస్ట్ ట్రైన్. ఈ ట్రైన్ సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లోని సికింద్రాబాద్ రైల్వే డివిజన్ పరిధిలోకి వస్తుంది. కోచెస్ మెయింటెనెన్స్ అంతా హైదరాబాద్ డెక్కన్ నాంపల్లి రైల్వే స్టేషన్లో జరుగుతుంది. ఈ ట్రైన్కి మొత్తం 22 కోచెస్ ఉన్నాయి. ఈ కోచెస్ అన్నీ LHB కోచెసే. ఈ ట్రైన్ యొక్క కోచ్ కాంపోజిషన్ విషయానికి వస్తే ఒక ఫస్ట్ ఏసీ కోచ్, 3 సెకండ్ ఏసీ కోచ్లు, 6 థర్డ్ ఏసీ కోచ్లు, 8 స్లీపర్ కోచ్లు, 2 జనరల్ కోచ్లు, ఒక SLR కోచ్, ఒక EOG కోచ్, మొత్తం 22 కోచ్లతో ఈ ట్రైన్ ప్రయాణిస్తుంది. రీసెంట్గా రైల్వే నుంచి ఒక ప్రెస్ రిలీజ్ అయితే వచ్చింది. ఆ ప్రెస్ రిలీజ్లో ఏముందంటే ఈ ట్రైన్కు మరొక 2 జనరల్ కోచెస్ను అదనంగా కేటాయించనున్నారు. నవంబర్ 11, 2024 తేదీ నుంచి హైదరాబాద్ నుంచి బయలుదేరే చార్మినార్ ఎక్స్ప్రెస్కు 2 జనరల్ కోచెస్ను అదనంగా కేటాయిస్తారు. నవంబర్ 12, 2024 నుంచి తాంబరం నుంచి వచ్చే చార్మినార్ ఎక్స్ప్రెస్కు 2 జనరల్ కోచెస్ను అదనంగా కేటాయిస్తారు. సో ఈ 2 జనరల్ కోచెస్ని యాడ్ చేస్తే ఈ ట్రైన్ యొక్క కోచెస్ సంఖ్య 22 నుంచి 24కి మారుతుంది. సో జనరల్ కోచెస్లో ప్రయాణించే ప్రయాణికులకి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఈ ట్రైన్కి మ్యాక్సిమం లాలాగూడ వ్యాప్ 7 లోకోని ఉపయోగిస్తారు. ఈ ట్రైన్లో ప్యాంట్రీ కార్ ఫెసిలిటీ లేదు, కానీ ఆన్బోర్డ్ క్యాటరింగ్, ఈ క్యాటరింగ్ ఫెసిలిటీ అయితే అందుబాటులో ఉంది. ఇక ఈ ట్రైన్ యొక్క టికెట్ ఫేర్ విషయానికి వస్తే హైదరాబాద్ నుంచి తాంబరంకి ఫస్ట్ ఏసీ ధర 2825 రూపాయలు, సెకండ్ ఏసీ ధర 1685 రూపాయలు, థర్డ్ ఏసీ ధర 1190 రూపాయలు, స్లీపర్ ధర 455 రూపాయలు, జనరల్ ధర 250 రూపాయలు. ఇక ఈ ట్రైన్లో జరిగిన ఇన్సిడెంట్స్ విషయానికి వస్తే మార్చి 21, 2015 చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్తున్న చార్మినార్ ఎక్స్ప్రెస్లో కిటికీ పక్కన ఉన్న ప్రయాణికుల నుంచి ఆభరణాలు దోచుకున్నారు కొంతమంది దొంగలు. ఈ ఘటన రాత్రి 11 గంటల సమయంలో జరిగింది, ఒంగోలు చీరాల మధ్య. ఇక ఏప్రిల్ 9, 2019 చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్తున్న చార్మినార్ ఎక్స్ప్రెస్లో S2 బోగీలో మంటలు చెలరేగాయి. ఈ ఘటన హైదరాబాద్ డెక్కన్ నాంపల్లి రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 6లో జరిగింది. అప్పుడే ట్రైన్ రావడంతో ప్రయాణికులందరూ దిగిపోవడంతో ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు. తర్వాత అధికారులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో వారు వచ్చి మంటలను అదుపు చేశారు. ఆగస్టు 13, 2022 హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్తున్న చార్మినార్ ఎక్స్ప్రెస్లో దొంగలు చొరబడి ప్రయాణికుల నుంచి డబ్బు, బంగారం, విలువైన వస్తువులు దొంగలించారు. ఈ ఘటన S1, S2, S3 బోగీల్లో జరిగింది. అప్పటికి RPF పోలీసులు అప్రమత్తం అవ్వడంతో ఆ దొంగలు చైన్ లాగి పారిపోయారు. ఈ ఘటన రాత్రి 1 గంట 2 గంటల మధ్య సమయంలో జరిగింది. సింగరాయకొండ, కావలి మధ్య ఈ ఘటన జరిగింది. జనవరి 10, 2024 చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చిన చార్మినార్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. ఈ ఘటన హైదరాబాద్ రైల్వే స్టేషన్లో జరిగింది. అప్పుడే వచ్చిన చార్మినార్ ఎక్స్ప్రెస్ నేరుగా వెళ్ళి డెడ్ ఎండ్ను ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది. దాదాపు 50 మందికి దాకా స్వల్ప గాయాలైతే అయినాయి. ఇదేంటి చార్మినార్ ఎక్స్ప్రెస్ ట్రైన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను మీకు అందించానని అనుకుంటున్నాను. వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, అట్లానే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.